పిలుస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది. ధ్యానంకి ఏం పిలుస్తారు? పూజలకు పిలుస్తారు తెలుసు. సర్లే చూద్దామని ఇప్పుడు వెళ్ళాను. చూసాను అక్కడ కూర్చున్నారు నా మాదిరే ఇట్లా కూర్చున్నారు. ఓకే. నేను చేసే ధ్యానమే వీళ్ళు చేస్తున్నారని సంతోషం వేసింది. అప్పటినుంచి వాళ్ళ ఇంట్లో 41 డేస్ పెట్టారు. రోజు ఒక మాస్టర్ రావడము, దాని గురించి చెప్పడము, ఎలా ఉండాలి, ఎలా మన ఆలోచనలు ఎలా ఉండాలన్నప్పుడు ఒక స్టూడెంట్‌గా మారిపోయానండి నేను. వారు హ్మ్. ఏం చెప్తారో తూచా దాన్ని పాటించాను. నిజంగా నాకు ఇన్ని రోజులు మేమెక్కువ పూజలు చేస్తాం ఇంట్లో. అంటే మా క్యాస్ట్‌లోనే ఎక్కువ పూజలు చేసేవాళ్ళం మేము. అలా ఇన్ని రోజులు పూజలు చేసినా నాకు ఎప్పుడూ దేవుడి దర్శనమైతే కలగలేదు. అట్లాంటిది నా పేరు రాధ కాబట్టి నాకు ఫస్ట్ కృష్ణుడే దర్శనమిచ్చాడు. ఓకే. అంతలోపల ఏమైందంటే ఆ విలేజ్‌లో అట్ ఏ టైమ్ ఒక 3, 4 ఇండ్లలో ధ్యానం పెట్టుకునేవారు. హ్మ్. ఏ మాస్టర్ రాకపోతే వాళ్ళు నిన్న మొన్న ఏం చెప్పింటారు కదా! ఆ విషయాలే నేను వాళ్ళకి చెప్పేదాన్ని. ఓకే. అలా వాళ్ళకి కూడా తృప్తిగాను. ఇట్లా 2 సార్లు, 3 సార్లు చెప్పానంతే. ఓకే. ఆ ధ్యానం చేసేటప్పుడు నాకు ధ్యానంలో ఫస్ట్ కలిగిన అనుభవం ఏంటంటే, ఆ ధ్యానంలో కృష్ణుడొచ్చాడు స్పీకర్‌గా ఆ హ్మ్. రోజు. ఇలా కూర్చొని